వెల్కమ్ టు స్వదేశీ న్యూస్. నేను మీకు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. రోజుకో ట్విస్టులతోటి కొత్త పేర్లు అయితే మొత్తానికైతే మనకైతే బయటపడుతున్నాయి. ఈ విషయంలో కీలక పాత్రధారి నిందితుడైనటువంటి ప్రణీత్ రావు ఆయనకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు దానికి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు మాత్రం మొత్తానికైతే బయటకు వస్తున్నాయి. ఎందుకంటే గత 10 సంవత్సరాల దాకా అధికారం చెలాయించినటువంటి బీఆర్ఎస్ జరగబోయేటువంటి మొన్న రీసెంట్ జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇటు రేవంత్ రెడ్డి మీద ప్రధానంగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. అటు కాంగ్రెస్ లీడర్స్ మీద ప్రధానంగా ఫోకస్ చేసినట్టు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది అనేది మొత్తానికైతే కొంతమందికి దీంట్లో మనకైతే సమాచారం అయితే కొంతమందికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అందుకు దానికి సంబంధించి ఎందుకంటే అక్కడ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరితోటి ఫోన్ లో మాట్లాడుకున్నారు, నెక్స్ట్ ఎలక్షన్స్ లో వాళ్ళు తీసుకోబోయిన స్టెప్ ఏంటిది అనే విషయాలు మొత్తానికి అయితే ప్రణీత్ రావు మొత్తం వాళ్ళ మీద కొంత వాటికి ఫోకస్ చేసినట్టు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో కొంతమంది డివైస్ తీసుకొచ్చి అక్కడ అమర్చినట్టు సమాచారం. ఆయన ఎవరితో ఫోన్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్న విషయాలు కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుంటున్నట్టు మనకైతే సమాచారం అయితే మనకు అందుతుంది. ఈ వ్యవహారంలో మెయిన్ గా కీలక వ్యవహారంగా సూత్రధారి అయినటువంటి ప్రధాన పాత్ర పోషించినటువంటి ప్రణీత్ రావు ఆయన ఎవరి ప్రమేయంతో ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడాలనే విషయానికి మనకైతే అర్థం కావట్లేదు. కాకపోతే పోలీసు విచారణ మాత్రం కొన్ని నమ్మలేని నిజాలు అయితే బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ దీనికి ప్రధానంగా సూత్రధారి, ఆయన ఉండి వెనకంగా ఉండి నడిపించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే దీంట్లో పాల్పంచుకున్నట్టు కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కొంతమంది ఆల్రెడీ విదేశాలకు పారిపోయారు. వాళ్ళని కనుక వాళ్ళని కూడా అదుపులో తీసుకున్నట్టే దీనికి సంబంధించి ఇంకా మరిన్ని విషయాలు తెలిసే అవకాశం అవుతుంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు రావుతుంటే అప్పటికే కొన్ని డివైస్ కూడా కొన్ని ధ్వంసం చేసినట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. అదే విధంగా ఎందుకు జరుగుతుంది ఇట్లా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇప్పుడు తెలంగాణలో మొత్తానికైతే హాట్ టాపిక్ ఉంది. జరగబోయే రోజుల్లో ఎలాంటి కొత్త పేర్లు ఎవరైనా వస్తాయా అనేది మనకైతే తెలుస్తుంది. Please subscribe to our YouTube channel Swadeshi News Telugu.